అయితే ఈరోజు మనం అసలు కల్స్‌లో వారు ఏ బోధలు చేస్తారు? ఆహ్, అయితే వాటిని మనం ఎలాగా ఎదుర్కోవాలి? వాటికి పరిష్కారాలేంటి అనేది మనం కొద్దిగా చూడబోతున్నాం. ఓకే. సో, రైట్ ఇక్కడ మనకు స్క్రీన్ అందరికి కనబడుతుందా? స్క్రీన్? స్క్రీన్. యాహ్! స్క్రీన్ కనబడుతుందా అందరికి? యాహ్! ఎవరైనా ప్లీజ్ మీరు చెప్పండి. స్క్రీన్ కనబడుతుందా? సార్ కనిపిస్తుంది సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, రైట్ స్క్రీన్ మీద ఆహ్, మీకు ఒక, ఒక బోధకుడు కనబడతాడు. ఆ బోధకుడు ఒక పుల్పిట్ మీదున్నాడు. పుల్పిట్ మీద సిలువ ఉంది. ఓకే. సో, అయితే అతని నోటి దగ్గర, అతని నోటి దగ్గర ఒక పాము కనబడుతుంది. విషపూరితమైన పాము. వెరీ డేంజరస్. అంటే అతని నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమైతే ఉన్నాయో దట్ వర్డ్స్ ఆర్ వెరీ పాయిజనస్ అన్నమాట. చాలా విషంతో కూడిన మాటలు. అది అదేం చేస్తుందంటే ఆహ్, ఆహ్, ఆ విషం ఓకే. ఆహ్, ఆ మాటలు ఏమైతే ఉన్నాయో అవి మనిషిని నాశనం చేసేస్తుంది. మనిషిని నిత్య జీవంలోనికి ప్రవేశించుకోకుండా ఆ మాటలు చేస్తాయి. వెరీ, వెరీ డేంజరస్. అయితే ఇప్పుడు ఈ కల్ట్ గురించి మనం వింటున్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. జస్ట్ అలాగ అవుట్‌లైన్ ఇస్తాను. అదేంటంటే కల్ట్ అనంటే తప్పుడు బోధలు అనంటే ఆహ్, ఇది ఒక కమ్యూనిటీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వక్రమైన సిద్ధాంతాలను కలిగి ఉండేది తప్పుడు బోధలనమాట. ఇందులో సక్రమమైన సిద్ధాంతాలుండవు. ఓకే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు, బైబిల్ చెప్పేది, తర్వాత అపోస్తులు చెప్పేది, అపోస్తుల తర్వాత వచ్చిన చర్చ్ ఫాదర్స్ చెప్పేది ఇవన్నీ ఏమి ఉండవనమాట. వక్రమైన సిద్ధాంతాలు కలిగి ఉంటుందన్నమాట ఈ తప్పుడు బోధలు. ఇంకొకటి నేను ఇక్కడ ఒక ఇబ్బ దాన్నేమంటారు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలంటే వీరందరూ ఏం చేస్తారు అనంటే వీరు బైబిల్‌ని సరిగ్గా చదవరు. అంటే అర్థం ఏంటి అనంటే మనం ఆల్రెడీ బైబిల్‌ని ఎలా చదవాలి? ఎలా ఇంటర్ప్రిటేట్ చేయాలనే చాలా క్లాసెస్ మనం విన్నాంగా. అంటే ఒక ప్యాసేజ్ తీసుకోవాలి. ఒకవేళ ఒక ప్యాసేజ్ సరిగ్గా అర్థం కాకపోతే ఆ బుక్కు ఎవరు రచయిత ఎవరు? ఆ బుక్కు ఎందుకోసం రాయబడింది? ఎవరి కోసం రాశారు? అక్కడున్న కల్చరు, ట్రెడిషను అదంతా హిస్టారికల్ ఎవిడెన్సెసు ఇవన్నీ మనందరికి అర్థమైతే మనకు ప్యాసేజ్ అర్థమవుతుంది. మనకు ప్యాసేజ్ అర్థమైతే మనకు వచనం అర్థమవుతుందనమాట. సో, ఇట్లాంటివన్నీ వారు చదవరనమాట. వాళ్ళేం జేస్తారు అనంటే, వాళ్ళు ఈ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, ఈ తప్పుడు బోధలో ఉన్నవాళ్ళు కేవలం ఒక వచనం మాత్రమే చదువుతారనమాట. ఒక వచనం చదివి, ఆ బుక్కు గురించి గాని, ఆ ఆథర్ గురించి గాని, ప్రజల గురించి గాని, కల్చర్ గురించి గాని, అక్కడ చుట్టూ ఏం జరుగుతా ఉంది? ఎందుకోసం చెప్పాడు? అక్కడ పరిపాలకులు ఎవరు? హిస్టారికల్ ఏంటి ఎవిడెన్సెస్ ఏంటి? ఇవన్నీ ఏం చదువుకోకుండా కేవలం ఒక్క వచనం చదివి, దాన్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని ఏం జేస్తారు అనంటే, వారికి ఏమర్థమైందో ఓకే. అంటే రచయిత ఏం చెప్తున్నాడో అది కాదు. లేకపోతే దేవుడు ఎందుకోసం రాయించాడో అది కాదు. అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. ఏంటి అనంటే, వచనం నాకెలా అర్థమైంది? నేనెలా అర్థం చేసుకున్నా? దాన్ని బట్టి వారేం జేస్తారంటే ఇంటర్ప్రిటేట్ చేయడానికి ప్రయత్నం జేస్తారు. అందుకే వీరికి ఒక సక్రమమైన సిద్ధాంతం అనేది ఉండదు. ఇక్కడ వక్రీకరణ ఉంటుంది. వక్రీకరణ. అందుకే మనం ఏం చేయాలి అనంటే, మనం చేయాల్సిన పని ఒకటుంది. ఏంటనంటే, బైబిల్‌ని
ఒక క్రమబద్ధంగా ఏ రూల్స్ యూస్ చేస్తే ఏ విధంగా చదివితే నాకు అందులో ఉన్న సత్యం అర్థమవుతుందో ఆ రూల్స్ ని ఉపయోగిస్తే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనం అర్థం చేసుకున్నామని మనం అనుకుంటాం. ఇంకోటి మనం చూసాం, కల్స్లో నాయకులు ఉంటారు, ఎక్కువ లీడర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట, ఫ్యాన్స్. ఓకే, ఇవన్నీ మనం విన్నాం. ఇప్పుడు రైట్, తర్వాత ఇంకోటి ఏంటంటే కల్స్ కి ఈ తప్పుడు బోధలకి లక్షణాలు కూడా మనం చూసాం. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బుర్రలో నుంచి వచ్చిన ఆలోచనల్ని వాక్యంతో కలుపుతారు. ఓకే, అందుకే వాక్యంలో మనం కలపడానికి లేం, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నాం మనం. అది కొంచెం మనం ఆలోచన చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాక్యంలో ఏదైనా వాళ్ళకి అవసరం లేదనుకోండి, ఆ వాక్యంలో ఆ వచనంలో ఆ వచనాన్ని ధ్యానం చేయరు, ఆ వచనాన్ని ఎవరికి చెప్పరు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ వచనాన్ని అవసరం లేకపోతే తీసేస్తారు, కూడా తీసేస్తారు. ఓకే, యా, దీని గురించి మనం చూసాం, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్స్. రైట్, అయితే ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, అది యూట్యూబ్ లో ఉంటుంది. సో పార్ట్ 1, సో ఈరోజు పార్ట్ 2 చూద్దాం. అయితే కల్స్ లో ఉన్న వాళ్ళకి సొల్యూషన్ కూడా మనం చెప్పాము ఆ రోజు. ఓకే, ఎలాగ దాంట్లో నుంచి బయటికి రావాలి అనేది. యా, కల్స్ ద ట్రూత్ ట్విస్టర్స్. ఓకే, కల్ట్స్, ఒక కల్ట్ ఏం చేస్తుందంటే 3 అంతర్గత అవసరాలలో ఒక దానికి విజ్ఞప్తి చేస్తుంది. అదేంటి అని అంటే ప్రేమ, ప్రాముఖ్యత, ఇంకోటి ఏంటి అని అంటే భద్రత. ఈ మూడింటిని గుర్తు చేస్తుంది. ఏంటి అని అంటే ఈ గుంపు నన్ను నిజంగా ప్రేమించినట్లు అనిపిస్తుంది. మీకు మీకు అర్థం కావాలంటే ఈ తప్పుడు బోధకులు ఎవరైతే ఉన్నారో, ఈ తప్పుడు బోధ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మీద ప్రేమ చూపిస్తున్నట్టే ఉంటుంది. ఏ ప్రేమ చూపిస్తున్నట్టే ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే అబ్బా, ఎంత బాగా ప్రేమ చూపిస్తారు, ఇట్లాంటి ప్రేమ అసలు మా సంఘంలో కూడా చూపించరు, మా పాస్టర్ గారు కూడా చూపించరు, లేకపోతే ఎవరు మా వాళ్ళు ఎవరు ఇట్లా ప్రేమించరు, వీళ్ళేంటి ఇట్లా కొత్తగా ఉంది, ఆకర్షింపబడతాం అనమాట. అనిపిస్తుంది వారు నా గురించి శ్రద్ధ వహిస్తారు, నిజంగా శ్రద్ధ వహిస్తారు వాళ్ళు. ఎందుకనంటే వారిలోకి లాక్కోవడానికి. ఇది 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 గుర్తుపట్టాలి. ఇంకోటి ఏంటంటే నీకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళు. ఓకే, ఉమ్, తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే ఉమ్, నా కొత్త కుటుంబం అనిపించేటట్టు చేస్తారు వాళ్ళు. ఆ కొత్త కుటుంబం దొరికింది ఇంకా అట్లా. మీకు ఒకటి తెలుసు, చాలా మంది తప్పుడు బోధకు ఎందుకు ఆకర్షింపబడతారు అని అంటే దీస్ ఆర్ ద స్ట్రాటజీస్ దే యూస్. ఓకే, ఈ స్ట్రాటజీస్ ని కనుక్కోవాలి. ఆ, ఎక్కువ మంది 18 to 28 ఆర్ 30 ఏజ్ ఉన్న వాళ్ళు ఆకర్షింపబడతారు. ఈ రోజుల్లో మీరు బాగా గమనించారా, చాలా మంది యంగ్స్టర్సే కదా ఎక్కువ ఈ తప్పుడు బోధలకి ఆకర్షింపబడతా ఉంది. ఎంత చెప్పినా వినరు అనమాట. దే దే డోంట్ వాంట్ స్క్రిప్చర్. స్క్రిప్చర్ అవసరమే లేదన్నమాట. స్క్రిప్చర్ వారికి అవసరం లేదు. స్క్రిప్చర్ ఎందుకు అనంటే వారి మీద ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు, వారికి భద్రత ఇస్తున్నారు, తర్వాత వారికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంకేం కావాలి, వాళ్ళకి అదే అవసరం అనమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. రైట్, రైట్. పరిష్కారానికి దశలు ఇదంతా మనం ఆల్రెడీ చూసాం. రైట్, ఈరోజు టైప్స్, కల్స్ లో ఏ టైప్స్ ఉన్నాయి అనేది మనం చూడబోతున్నాం. రైట్, రైట్. సో ఫస్ట్ ఇది ఏంటి అని అంటే రైట్, కల్స్ లో యాక్చువల్లీ ఇది కల్ట్ కాదు. ఓకే, దిస్ ఈజ్ ఈ తప్పుడు బోధ కాదు, కానీ ఒక శాఖ. క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో ఉన్న ఒక శాఖ. అయితే అందులో కొన్ని వక్రీకరింపబడ్డాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, యా. దీంట్లో ఫస్ట్ది ఏంటి అని అంటే రోమన్ క్యాథోలిక్ అనేది ఒకటి ఉంది. ఓకే, సో
మన భారతదేశంలో మనం దీన్ని చాలా చూస్తాం. అయితే ఆ భారతదేశంలో ఉన్న రోమన్ క్యాథలిక్, తర్వాత ప్రపంచమంతా ఉన్న రోమన్ క్యాథలిక్ ఆ ఆ, వేరు అనేది మనం చూడాలి. ఎందుకనంటే దీంట్లో కొన్ని కలిపారు, కొన్ని క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో నా ఇప్పుడు బాగా చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో ఆ, కొన్ని సిద్ధాంతాలు ఏంటంటే ఐడియలేట్రీ. ఐడియలేట్రీ అని అంటే విగ్రహారాధన మనం చూస్తాం. ఓకే, బైబిల్ దీనికి వ్యతిరేకం. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే క్రైస్తవ్యంలో రోమిలకు రాసిన పత్రికలో మనం ఎలా రక్షింపబడతాం? 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎలా రక్షింపబడతాం ఎవరైనా చెప్తారా? మనం ఆల్రెడీ సొటీరియాలజీలో విన్నాం అనేది. మనం ఎట్లా రక్షింపబడతాం? విశ్వాసం ద్వారానే. విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతాం. అయితే రోమన్ క్యాథలిక్ లో ఉన్న ఒక సిద్ధాంతం ఏంటి అని అంటే మనం మనం గుడ్ వర్క్స్ ద్వారా రక్షింపబడతాం అని ఒక డాక్ట్రిన్. మంచి క్రియల ద్వారా రక్షింపబడతాం అనేది వారు నమ్ముతారు. అందుకే వారు ఎక్కువ మంచి పనులు చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది బాగా గమనించాలి. ఓకే, ఈ సిద్ధాంతాలు. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే ఈ సిద్ధాంతాలన్నీ విని వారితో పోట్లాడి చేయడానికి కాదు. ఇది ఎందుకు అని అంటే మనం తెలుసుకొని అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆ ఏం చేయాలంటే కాన్వర్జేషన్ చేయాలి. వారిని ప్రేమిస్తూ వారితో మంచిగా మాట్లాడుతూ డిస్కషన్ చేయాలి, అంతేగాని కొట్లాట్లు పెట్టుకోవడానికి కాదు ఇది. అది కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే మిస్టరీస్ ఆఫ్ ద క్రాస్ అనేది ఒకటి ఉంది. మిస్టరీస్ ఆఫ్ ద క్రాస్. యాక్చువల్ గా బైబిల్ చెప్పేది ఏంటంటే గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ రెవల్యూషన్, నాట్ మిస్టరీస్. ఓకే, బైబిల్లో ఉన్న దేవుడు ఆ ఆ, మనకు అర్థం కాకోకుండా ఉండేవాడు కాదు. ఓకే, ఆయన ఏం చేశాడంటే తనని అర్థం చేసుకోవడానికి ఆయా రోజుల్లో, ఆయా ప్రదేశాల్లో, ఆయా ఆయా సంవత్సరాల్లో, ఓకే, యుగాల్లో ఏం చేశాడంటే తనని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఓకే, మీరు హెబ్రీలకు రాసిన పత్రిక నీటిగా చదివితే పూర్వకాలమందు ఆయన ప్రవక్తల ద్వారా స్క్రిప్చర్స్ ద్వారా ప్రత్యక్షపరుచుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తనని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనేది హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చాలా నీట్గా చూడొచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇది మిస్టరీ, ఎవరికి అర్థం కాదు అని అంటారు. ఓకే, సో ఇది మిస్టరీ, ఇది ఎవరికి అర్థం కాదు అనేది ఆ వారి వాదన. రైట్, తర్వాత ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటి అని అంటే రోజరీ. ఓకే, రోజరీ అనేది ఒకటి ఉంది. అదేంటి అని అంటే రోజరీ ఇది యాక్చువల్గా బిబ్లికల్ కాదు. ఓకే, బిబ్లికల్ కాదు. ఇది క్రైస్తవ్యంలో ఎస్పెషల్లీ క్యాథోలిజంలో, యాక్చువల్ రోమన్ క్యాథలిక్ చెప్పేటప్పుడు ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అన్నమాట. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. ఓకే, అయితే ఈ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ లో, ఈ ప్రార్థనలో 2 విషయాలు ఇమిడి ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే రిపీటింగ్ స్పెసిఫిక్ ప్రేయర్స్. రిపీటింగ్, ఓకే, రిపీట్ చేస్తూ ఉంటారు. ఒక దాన్ని ఏమంటారు, జపం లాగా. ఓకే, అవర్ ఫాదర్, అవర్ ఫాదర్, లేకపోతే హెయిల్ మేరీ, హెయిల్ మేరీ, ఇట్లా. అర్థం అవుతుంది చెప్పేది. ఈ ప్రార్థనలో అలా చేస్తారు. ఇంకోటి ఏంటి అని అంటే మెడిటేటింగ్ ఆన్ కీ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ వెర్జిన్ మేరీ. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో, అలాగే ముఖ్యంగా మరియా, కన్యక మరియ జీవితంలో ఏదైనా కీ ఈవెంట్స్ ఉంటాయిగా, అవి ఏం చేస్తా ఉంటారు అంటే పదే 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 ఆ ప్రార్థనలు చెప్తా ఉంటారు అనమాట. అర్థమవుతుంది చెప్పేది. ఇది రోజరీ అంటే రోజరీ. దీంట్లో ఇంకోటి కూడా ఉంది. అదేంటనంటే పర్గేటరీ అని ఒకటి ఉంది. ఓకే, పర్గేటర్. సో ఇదేంటిది పర్గేటరీ అని అంటే స్టేట్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్టర్ డెత్ ఫర్ పీపుల్ హూ డై ఇన్ గాడ్స్ గ్రేస్.
మామూలుగా బైబిల్ చెప్పేది ఏంటి? ఎవరైతే నోటితో ప్రభు అని ఒప్పుకుంటారో, హృదయమందు విశ్వసిస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయి. దేవుడు ఏం చేస్తాడు అని అంటే వాళ్ళందరినీ క్షమించి వారిని ప్యూరిఫై చేస్తాడు. ఇది కదా. ఆ, ఇది మామూలుగా. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్గేటరీలో దెర్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ ప్యూరిఫికేషన్. చనిపోయిన తర్వాత ప్యూరిఫై అయ్యే విధానం. ఓకే. అదేంటి ఎలాగా అనంటే ఎప్పుడైతే దేవుడి యొక్క గ్రేస్ లో చచ్చిపోతామో, ఓకే. ఇంకోటి ఏంటి అనంటే అసలు ఈ ఈ బ్రతుకుతున్న కాలంలో మన మన పాపాలు అనేవి సరిగ్గా కడగబడవు. ఆ ఎఫెక్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి సపరేట్ గా ఒక స్టేట్ ఉంటుంది. అదేంటంటే పర్గేటర్ అన్న. అర్థమవుతుంది కదా. ఇది వారి సిద్ధాంతం. ఇంకోటి ఏంటి అనంటే బైబుల్ ఈజ్ నాట్ సుప్రీం. ఇది చాలా ఇంపార్టెంట్. బైబుల్ అనేది అసలు సుప్రీమే కాదు. స్క్రిప్చర్ అనేది మన ప్రాణ ఆత్మ దేహాల మీద అంతిమ తీర్మానం స్క్రిప్చర్ది కాదనమాట. బైబిల్ది కాదు. అదేంటి అనంటే ఎవరిది అనంటే చర్చ్ ట్రెడిషన్ది, తర్వాత రిచువల్ది. అంటే పండగలు చేస్తా ఉంటారు కదా, పండగలు ట్రెడిషన్ ఇవన్నీ అవి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ అవన్నమాట. కానీ బైబిల్ ప్రకారం బైబుల్ ఈజ్ అబ్జల్యూట్లీ ద సుప్రీం. ఓకే. బైబుల్ అనేది అంతిమ తీర్మానం బైబిల్దే. ఎందుకనంటే అది ఖండిస్తుంది, అది కడుగుతుంది, దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ఎందుకనంటే వాక్యమే దేవుడు కాబట్టి. వాక్యమే దేవుడు కాబట్టి ప్రొటెస్టెంట్స్ అంటే క్రైస్తవ్యానికి బైబుల్ అనేది అబ్జల్యూట్ అండ్ సుప్రీం గా ప్రొటెస్టెంట్స్ అంటే మనలాంటి వాళ్ళు నమ్ముతారు. అయితే వారికి బైబుల్ అనేది సుప్రీం కాదు. చర్చ్ ట్రెడిషన్ అనేది సుప్రీం ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. తర్వాత ఆచారాలు సాంప్రదాయాలు ముఖ్యం వాళ్ళకి. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ కల్ట్. రెండోది ఏంటి అంటే ఇది మనకు అవసరం లేదు, ఇది వేరే రిలీజ్. ఓకే. ఇంకో రెండోది ఏంటి అంటే ఇగ్లీషియాని క్రిస్టో అనేది ఒకటి ఉండదు. ఇది ఒక తెగ ఉంది. ఎప్పుడైనా విన్నారా ఇది? ఎప్పుడైనా విన్నారా ఇది? నీషియాని క్రిస్టో, ఇగ్లీషియాని క్రిస్టో. మనం ఎప్పుడు విన్నాం? ఎవరైనా విన్నారా? ఎనీబడి ఇన్ ద గ్రూప్? ఇది ఉందని ఎవరికైనా తెలుసా? యా. నో. యా. మన లిమిట్స్ ఏంటో తెలుసా? మన లిమిట్స్ ఏంటి అని అంటే మనం మనం ఉన్న బైబిల్నే సరిగ్గా చదవం. ఓకే. ఒకవేళ చదివినా కూడా అందులో కూడా బైబిల్ని లిమిట్ చేసేసి, ఎలా లిమిట్ చేస్తామంటే మన ఆలోచనలకి, లేకపోతే మనకి ఏమైనా కావాలనుకోండి దానికోసం మాత్రమే, లేకపోతే ఎవరికైనా పెళ్లి కావాలనుకోండి పెళ్లి కోసం మాత్రమే చదువుతారు. జాబ్ కోసం మాత్రమే చదువుతారు. లేకపోతే ఏదైనా కష్టాలు ఉన్నాయనుకోండి, ఏమన్నా పెయిన్ ఏదైనా దాంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు అనుకో, దానికోసం మాత్రమే చదువుతారు. బైబుల్ని కూడా లిమిట్ చేసేసి మన ఆలోచనలకి, మన ఎమోషన్స్ కి లిమిట్ చేసేసి చదివే రోజుల్లో మనం ఉన్నాం అన్నమాట. ఓకే. నాకేం అర్థమైంది బైబిల్ ద్వారా అనేది ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడు నాతో ఏం చెప్పబోతున్నాడు, అసలు దేవుడు ఎందుకు ఈ వచనాన్ని రాయించాడు, ఓహో దీంట్లో ఇది ఉందా అనే ఆలోచన చేసి నిజంగా ఆ వచనం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన రోజుల్లో మనం ఉన్నాం. ఇది మనం మన మన అంటే మన లిమిట్నెస్ ని చూపిస్తుంది అనమాట. మనం ఎంత దిగజారిపోయాం. మనం బైబుల్ని అంటే ఆ బైబుల్ దగ్గరలో మనం లేని, బైబుల్ చాలా దూరంగా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇగ్లీషియాని క్రిస్టో అనే ఈ దీంట్లో వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే జీసస్ ఈజ్ ఓన్లీ మ్యాన్ అని చెప్తారన్నమాట. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కేవలం మనిషి. ఇంకోటి ఏంటంటే త్రిత్వం ఉందని వారు నమ్మరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని వారు నమ్మరు. ఓకే. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే సుగో యంగ్ డియోస్. ఓకే. మనోలో సుగో యంగ్ డియోస్ ఏంజెల్. యేసుప్రభు ఎవరంటే యేసుప్రభు ఓ దేవదూత అని చెప్తారు వాళ్ళు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటనంటే మీకు ఒకటి తెలుసా? మీ ఆత్మ పడుకుంటుంది.
మీ ఆత్మ మీ ఆత్మ నిద్రపోతుంది అనమాట. సోల్ స్లీప్ డాక్టరీన్ అనేది ఒకటి ఉంది అనమాట. ఆత్మ పడుకునే ఆత్మ. ఓకే. సో రైట్, ఆత్మ కూడా పడుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఐఎన్సి ఐఎన్సి అని అంటే ఇగ్లీషియాని క్రిస్టోకి సంబంధించిన వాళ్ళే రక్షింపబడతారు. మనంతా ఎవరు రక్షింపబడం. ఓకే. తర్వాత యా యా సెకండ్ స్లైడ్ ఇది ఈజ్ ఆల్ అబౌట్ ఇస్లాం. అది ఇస్లాం గురించి. ఆ అయితే వారేం నమ్ముతారు అనేది ఈ స్లైడ్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే. అయితే జస్ట్ ఫర్ రిలీజియన్ సేక్ నేను ఆ స్లైడ్ ని చూపించలేదు. యా, ఎవరు ఇది షేర్ చేసింది? రాజు పోలుమరు. ఓకే. చూపిస్తాను. యా. యా, తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇట్ ఎంఫసిస్ ఇన్ అబ్జర్వింగ్ చర్చ్ అటెండెన్స్. వీళ్ళకి చర్చ్ అటెండెన్సే కావాలన్నమాట. ఇంకోటి గివింగ్, ఎవరైతే కానుకలు ఇస్తారో వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే కన్సిడర్డ్ మార్టల్ సిన్ ఫర్ నాన్ కంప్లియన్స్. ఇంకోటి ఉంది, అదేంటి అంటే న్యాయ సంబంధమైన పాపం. ఇది కొత్తగా ఉంటుందన్నమాట డాక్టర్. న్యాయ సంబంధమైన పాపం అంటే న్యాయం చేయడం కోసం పాపం కూడా చేయొచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు రక్షకుడే కానీ దేవుడు కాదు. ఓకే. నేను పక్కన స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనే దాని పక్కన ఆ ఇవన్నీ దానికి వ్యతిరేకం అనేది అది ట్రూత్ చెప్పాను. ఓన్లీ డాక్టరీన్ మాత్రమే నేను షేర్ చేస్తాను. ఓకే. యా, ఇగ్లీషియాని క్రిస్టో, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. రైట్. ఇస్లాం అనేది దీంట్లో ఏంటి అని అంటే జీసస్ డిడ్ నాట్ డై ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోలేదు అని వారు నమ్ముతారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒక టీచర్ మాత్రమే, తర్వాత ఆయన ప్రవక్త మాత్రమే, దేవుడు కాదు అని నమ్ముతారు. ఆయన ప్రవక్త అంతే. ఓకే. ఇంకోటి ఏంటంటే త్రిత్వం లేదు. ఇంకోటి ఏంటి అని అంటే ఖురాన్ నమ్ముతారు. అండ్ ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనిషి. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి. తర్వాత అందరికన్నా చివరి ప్రవక్త ఎవరు అని అంటే మొహమ్మద్ చివరి ప్రవక్త అని నమ్ముతారు. ఇంకోటి జిహాద్ అనేది నమ్ముతారు అనమాట. ఓకే. జిహాద్. సో జిహాద్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్, అంటే జిహాద్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో మామూలుగా జిహాద్ అంటే ఇది ప్రేమకు వ్యతిరేకమైన పదంగా మనం చూస్తాం. ఓకే. ఇది మా ఇస్లాం గురించి నేర్చుకోవాల్సింది. తర్వాత ఇది చాలా మెయిన్. ఇప్పుడు వీళ్ళు మన ఇంటికి వచ్చి తలుపు తట్టి లేకపోతే సంఘాల్లో దూరి ఏం చేస్తారు అని అంటే దేవుని నమ్మిన విశ్వాసాన్ని చెడగొడతా ఉంటారు. వెరీ వెరీ డేంజరస్. ఇంకోటి మీకు తెలుసా? ఓకే, అందరూ ఉన్నారు అనుకుంటా ఐ థింక్. ఇంకోటి ఏంటి, 12 మంది ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్ ఏంటో తెలుసా? వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్, మనం మొత్తం ప్రపంచంలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న మతం ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు. ఎవరైనా చెప్పొచ్చు. ఎనీబడి కెన్ సే. ఎవరైనా చెప్పొచ్చు. ఓకే. రైట్. ఎవరు లేరా? వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్, మన ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ గా గ్రో అవుతున్న మతం. గ్రో. ఇస్లాం. ఎస్, కరెక్ట్. 100% ఇస్లాం. ఇస్లాం చాలా ఫాస్ట్ గా క్రిస్టియానిటీ కన్నా ఫాస్ట్ గా గ్రో అవుతా ఉంది తెలుసా? గ్రో అవుతా ఉంది అంటే అర్థం ఏంటి? గ్రో అవుతుంది అంటే అర్థం ఏంటి అని అంటే మనం సరిగ్గా పని చేయట్లేదు, సరిగ్గా గాస్పల్ ని మనం ప్రీచ్ చేయట్లేదు, సరిగ్గా మెథడ్స్ యూజ్ చేయట్లేదు, సరిగ్గా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు అనేది అదే అర్థం అక్కడ. ఇంకోటి ఏంటి, సెకండ్ ఏంటి తెలుపు? ఇప్పుడు సెకండ్ ఏంటి? మళ్ళీ సెకండ్ ఫస్ట్దేమో ఇస్లాము, రెండోది
రెండోది ఏంటి అని అంటే యెహోవా సాక్షులు. క్రిస్టియానిటీ ఫస్ట్ లేదు, సెకండ్ లేదు తెలుసా? అందరికన్నా ఎక్కువ జనం ఉండేది క్రిస్టియానిటీ. చాలా ఫాస్ట్ గా, చాలా విపరీతంగా అప్పటి నుంచి చాలా వర్క్ చేసుకుంటూ వచ్చారు. కానీ సడన్ గా ఈ తప్పుడు బోధలు వచ్చేసరికి అప్పటి నుంచి ఆ, ఏమైపోయింది అని అంటే ఆ, మనం చల్లబారిపోయాం. ఎందుకనంటే వీరి మీద అంటే ఈ ఆ, వీరి మీద సరైన అవగాహన మనందరికి లేదు. ఓకే, నిజంగా మనకు సరైన అవగాహన లేదు. మనం ఎప్పుడు మన చర్చెస్ లో విశ్వాసం గురించి, ప్రార్థన గురించి ఖచ్చితంగా చెప్పాలి, 100% చెప్పాలి. కానీ తప్పుడు బోధకులు ఉన్నారు, తప్పుడు బోధలు ఉన్నాయి అనేది కూడా మనం చెప్పగలిగితే చర్చెస్ లో నుంచి విశ్వాసులు బయటికి పోయే ప్రసక్తే లేదన్న. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉంది. అదేంటి అని అంటే ప్రతి సంఘంలోనూ మోసపోయే గుంపు ఉంటుంది. ఖచ్చితంగా మమ్మల్ని మోసం చేయండి అని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎంత చెప్పినా వినరు అనమాట. ఆ మోసపోయే గుంపు ఎలాగో ఉంటారు, నోబడి కెన్, వాళ్ళు విన్నర్ అన్నమాట. అయితే మనం ఏం చేయాలి అని అంటే మన మన చర్చిని, మన మన సంఘాన్ని మనమే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా అనంటే ప్రభువు గురించి చెప్తూనే తోడేళ్ళ గురించి కూడా చెప్పాలి. తోడేళ్ళు వెరీ డేంజరస్. వీళ్ళు వీరు గొర్రె చర్మం కప్పుకొని వస్తారు, తర్వాత వీళ్ళు లాక్కొని వెళ్తారు. వారిని కాపాడవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనందరి మీద ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ జెహోవా విట్నెసెస్ అన్న వాళ్ళు ఉమ్, వీళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటంటే అసలు పరలోకం లేదు, నరకం లేదు అని అంటారు వీళ్ళు. పరలోకం లేదు, నరకం లేదు. ఓకే, పరలోకం లేదు, నరకం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే బాడీ, ఈ బాడీ అనేది, ఈ బాడీ ఈజ్ అనిహిలేటెడ్ అని నమ్ముతారు అనమాట. బాడీ అండ్ బాడీ ఏంటి అని అంటే ఇది ఇది అనిహలేటెడ్ అని నమ్ముతారు. ఓకే, అనిహలేటెడ్ అని అంటే రైట్, సంబడి, ఎస్, అనిహలేటెడ్ అని అంటే కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ ఆర్ రెడ్యూస్డ్ టు నథింగ్ అని అర్థం అనమాట. ఇది కంప్లీట్ గా డెస్ట్రాయ్ అయిపోయింది అని నమ్ముతారు అనమాట. కంప్లీట్ గా డెస్ట్రాయ్ అయిపోయింది ఇది, అనిహిలేటెడ్. ఈ బాడీ, మనం ఈ చూస్తున్న బాడీ ఏమైతే ఉందో ఇది కంప్లీట్ గా డెస్ట్రాయ్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నేను ముందు చెప్పాను, సోల్ స్లీప్ డాక్ట్రిన్ అనేది. ఎవరు చెప్తారు సోల్ స్లీప్ డాక్ట్రిన్ అనేది? ఎవరో చెప్తారు కదా, ఇప్పుడే చెప్పాను. ఎవరు వాళ్ళు? ఎగ్లీషియా ద క్రిస్టో కదా, వాళ్ళు చెప్తారు. సరే, ఇంకోటి ఏంటి అని అంటే ఎగ్లీషియా ది క్రిస్టో అనే దాంట్లో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఈ యెహోవా విట్నెసెస్ వీళ్ళు ఏం చేస్తారనంటే అసలు రక్షింపబడేది 144,000 మంది మాత్రమే అని చెప్తారు అనమాట వీళ్ళు. అంటే మిగతా వాళ్ళు తెలీదు, ఓన్లీ వాళ్ళు మాత్రం రక్షింపబడతారు. అది కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, వాళ్ళు మాత్రమే నమ్ముతారండి. అవి వారు ఎవరు రక్షింపబడరు అనేది వారి యొక్క సిద్ధాంతం. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను ఏంటి అంటే ఒక్క వచనం మాత్రమే చదువుతారు, పైన వచనం కానీ, ఆ ప్యాసేజ్ కానీ, ఆ బుక్ గురించి కానీ, దాని గురించి ఏమీ తెలీదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే యెహోవా, నాట్ జీసస్ ఈజ్ ప్రాపర్ నేమ్. యెహోవా అన్నది యేసుక్రీస్తు ప్రభువారు సమానం కాదు, అల్లు వేరు ఇల్లు వేరు అని చెప్తారన్నమాట. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే జీసస్ ఈజ్ ద ఓన్లీ ఫస్ట్. ఇంకోటి వీళ్ళు చెప్పేది చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సృష్టింపబడిన వాడు అని చెప్తారు వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే సృష్టింపబడినవారు, ఓకే అని చెప్తారనమాట. యేసుక్రీస్తు ప్రభు సృష్టింపబడిన వాడు దేవుడు ఎట్లా అవుతాడు అనేది ఆ వీరు చెప్పే సిద్ధాంతం. ఇంకోటి ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు జీసస్ డైడ్ ఆన్ ఏ టార్చర్ స్టేట్. చూడండి ఒకసారి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద కాదు, మ్రాను మీద కదా. పేతురు గారు రాస్తారు కదా, మ్రాను మీద ఆయన మన పాపాలు భరించాడని. అదొక్కటి తీసుకొని చూసారా, మారనుంది, మీరందరు సిలువ వేశారు అని చెప్తారు. అసలు సిలువ వేయలే యేసు ప్రభు వారికి, అసలు సిలువ కాదు అక్కడ.
ఓకే. వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువాని టార్చర్ చేసి చంపేశారు అని అంటారు వీళ్ళు. ఓకే. తర్వాత ఇంకోటి, వీళ్ళకి బైబిల్ కాదు ప్రామాణికం. బైబిల్ కాదు. బైబిల్ కాదు ప్రామాణికం. వాళ్ళకి ఏంటి? వాచ్ టవర్ బుక్స్. అందుకే వీళ్ళు ఎప్పుడైనా వచ్చి మన దగ్గర ఏదైనా చెప్తున్నప్పుడు చెప్తే మన వాచ్ టవర్ ప్రకారం అని చెప్తారన్నమాట. అదంతా వద్దు. బైబిల్ నుంచి బైబిల్ నుంచి చెప్పండి అని మనం ప్రేమతో అడగాలి. ఇది గుర్తుపెట్టు. వాచ్ టవర్ సంబంధించిన మ్యాగజైన్స్ వారికి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అని అంటే, అసలు త్రిత్వం అనేది సాతానిక్ అని చెప్తారు వీళ్ళు. త్రిత్వం అనేది సాతాందది, త్రిత్వం అనేది అని చెప్తారు. ఓకే. ఇంకోటి ఏంటంటే, విక్డ్ మ్యాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ అని చెప్తారు అనమాట. ఎవరైతే తప్పుడు వక్రకరమైన విషయాలు చేస్తా ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ లోకి వెళ్ళిపోతారు అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే, జీసస్ వాజ్ ద ఫార్మర్ ఏంజల్ మికాయల్. అసలు యేసుప్రభు ఎవరంటే, అసలు బైబిల్లో కనబడుతున్న మికాయల్ తెలుసా యేసుప్రభు అని చెప్తారు. దానికి సంబంధించి దాని ఎదురుగానే నేను దానికి సంబంధించి కౌంటర్ గా దానికి ట్రూత్ ఇచ్చాను. ఓకే. ఇట్ విల్ హెల్ప్ యూ, డెఫినెట్లీ హెల్ప్ యూ. ఇది నోట్స్ కూడా నేను మీకు పంపిస్తాను. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు జీసస్ ఈజ్ గాడ్ బట్ నాట్ స్మాల్ జీ అని ఇచ్చారు కదా అక్కడ. స్మాల్ జీ, జీఓడి అక్కడ క్యాపిటల్ జీఓటి ఉంది. వీళ్ళ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు దేవుళ్ళలో చిన్న దేవుడు అన్నమాట. చిన్న దేవుడు. ఓకే. వీళ్ళు చెప్పే విధానంలో మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇది యెహోవా సాక్షుల యొక్క సిద్ధాంతాలు. ఓకే. వాయిస్ వినబడుతుందా అందరికి? అందరికి వాయిస్ వినబడుతుందా? యా. ఈజ్ మై వాయిస్ క్లియర్ గా ఉందా? ఈజ్ మై వాయిస్ క్లియర్? Yes. యా. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే మార్మోన్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మార్మోన్స్. వీరు అంటే క్రిస్టియానిటీలో ఇవన్నీ బయట కాదు. ఇవన్నీ ఏంటి అని అంటే, ఇవన్నీ క్రిస్టియానిటీలోనే ఉన్నాయి. ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళకి చర్చిలు కూడా ఉంటాయి. సేమ్ మన చర్చి లాగే ఉంటుంది. కానీ సిద్ధాంతాలు మెల్లగా మెల్లగా ప్రజలను ఆకర్షించడానికి మంచి విషయాలు ఫస్ట్ చెప్తారు. తర్వాత పాములాగా విషయాన్ని కప్పుతారు. వెరీ వెరీ డేంజరస్. తర్వాత ఏంటి అని అంటే, వీళ్ళు మార్మోన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, దెర్ ఆర్ మెనీ గాడ్స్ అండ్ మ్యాన్ కెన్ బి ఏ గాడ్ అని చెప్తారు. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనిషి కూడా దేవుడే అని చెప్తారు అన్నమాట. అంటే ఇప్పుడు మీరు నేను మనందరు దేవుళ్ళు అన్నమాట. ఓకే. తర్వాత రెండోది ఏంటి అని అంటే, గాడ్ ద ఫాదర్ ఈజ్ ఓన్లీ అన్ ఎగ్జాల్టెడ్ మ్యాన్ విత్ పేరెంట్స్ అండ్ వైఫ్. ఇది చూడండి, అర్థం చేసుకోవాలి. ఏంటంటే తండ్రి అయిన దేవుడికి ఓకే, తండ్రి అయిన దేవుడికి ఒక వైఫ్ ఉంది. వైఫ్. ఓకే. అర్థమవుతుంది కదా? ఓ వైఫ్ ఉంది. సో వీళ్ళు చూపించేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఒక స్త్రీగా ఒక పురుషుడిగా ఎట్లా తయారు చేయగలిగాడు అని ఒకవేళ వీళ్ళని అడిగామనుకోండి, వీళ్ళు ఏం చెప్తారు అని అంటే, స్త్రీగా పురుషుడిగా తయారు కావాలంటే ఖచ్చితంగా స్త్రీ పురుషుడు ఉండాలి. తండ్రి అయిన దేవుడు పురుషుడైతే ఖచ్చితంగా హోలీ స్పిరిట్ ఏమైంటాడంటే ఒక స్త్రీ అయింటాడు. సో అందుకే స్త్రీగా పురుషునిగా తయారు చేశాడు. మధ్యలో వీళ్ళిద్దరికి కుమారుడు ఉన్నాడుగా, కుమారుడు ఎవరంటే యేసుప్రభు అని చెప్తారన్నమాట వీళ్ళు. చూడండి ఎంత ఇంత మోసకరమైన బోధ. ఇంకోటి ఏంటంటే, యాడమ్ అండ్ ఈవ్ సిన్ ఈజ్ నాట్ ఏ సీరియస్ సిన్. ఆదాము తర్వాత హవ్వ చేసిన పాపం సీరియస్ పాపమే కాదు. ఇది పండు తినడం సీరియస్ పాపం ఏంటి? అది సీరియస్ పాపం కాదు అని వీళ్ళు చెప్తారు. అంటే దీని ప్రకారం ఏంటి అని అంటే, దెర్ ఈస్ నో సీరియస్ సిన్. అసలు చాలా సీరియస్ అయిన సిన్నే లేదు, అంటే క్యాజువల్ సిన్స్ అన్నమాట అని చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, జీసస్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ సెక్షువల్ యూనియన్ బిట్వీన్ ఫాదర్ అండ్ మేరీ. చూడండి ఒకసారి,
ఫాదర్ ఎవరు? ఓకే, ద ఫాదర్ అండ్ మేరీ ఎవరైతే ఉన్నారో దాని వల్ల, వారి కలయిక వల్ల యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్తారు వీళ్ళు మార్మన్స్. ఇంకోటి చూడండి, జీసస్ వాస్ మ్యారీడ్ విత్ కిడ్స్. ఓకే, యేసుక్రీస్తు ప్రభు వారు పెళ్ళి అయింది ఆయనకు, తర్వాత యేసు ప్రభుకి పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తారు వీళ్ళు. ఓకే, ఎవరు? మార్మోన్స్. ఇంకోటి ఇంకా చాలా ఉన్నది, ఏంటి అని అంటే జీసస్ డెత్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ సాల్వేషన్. అసలు యేసు క్రీస్తు చనిపోవడం ద్వారా రక్షణ రాదు, రక్షణ లేదు అని చెప్తారు. ఓకే, సాల్వేషన్ టు మార్మోనిజం ఈజ్ బై ఒబేయింగ్ దేర్ డాక్ట్రిన్స్. అసలు మీకు రక్షణ ఎట్లా వస్తుంది తెలుసా? మీరు రక్షింపబడాలంటే, ఓకే, మీరు రక్షింపబడాలంటే మీరు మార్మోన్స్ యొక్క డాక్ట్రిన్స్ కి ఒబే అయితే తప్ప, అంటే అర్థం ఏంటి? వారు చెప్పినట్టు వింటే తప్ప, వారి బోధలు ఏమైతే ఉన్నాయో ఆ బోధలకి లోబడితే తప్ప మీరు నేను మనం అందరం రక్షింపబడం అన్నమాట. ఓకే, ఇంకోటి కూడా ఉంది, అదేంటి అంటే బ్యాప్టిజం ఫర్ ద డెడ్. చనిపోయిన వాళ్ళ కోసం కూడా మీరు బ్యాప్టిజం తీసుకోవచ్చు తెలుసా? ఒకవేళ మీ తల్లిదండ్రులు లేకపోతే ఎవరైనా బాప్టిజం తీసుకోని చనిపోయారు అనుకోండి, వాళ్ళ కోసం కూడా తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే జీసస్ ఈస్ ద వన్ ఆఫ్ మెనీ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుళ్ళలో ఒక దేవుడు అనేది వీరి సిద్ధాంతం. త్రిత్వాన్ని వీరు నమ్మరు. వీరికి బైబిల్ ఉండదు, ఈ మార్మోన్స్ కి బైబిల్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి బుక్ ఆఫ్ మార్మోన్ బై మొరాని అనే ఓ బుక్ ఉంటుంది, పెద్ద బుక్. అది నా దగ్గర ఉంది, పీడిఎఫ్. అది ఎవరికైనా కావాలంటే సో నేను షేర్ చేస్తాను, డెఫినెట్లీ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. అది ఎవరికి చూపించద్దండి, జస్ట్ మీరు చదువుకోవడానికి మాత్రమే నేను పంపిస్తాను. ఎవరికైనా కావాలంటే దే కెన్ పర్సనల్లీ, డెఫినెట్లీ దే కెన్ మెసేజ్ మీ, వారికి నేను పంపిస్తాను. ఓకే, బుక్ ఆఫ్ మార్మోన్. సో ఇది మార్మోన్స్ గురించి. రెస్ట్ ఇంకోటి ఉంది, అదేంటి అని అంటే న్యూ ఏజ్ మూవ్మెంట్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇది కల్ట్, న్యూ ఏజ్ మూవ్మెంట్. అదేంటి అని అంటే వీరు చెప్పే సిద్ధాంతాలు ఏంటి అని అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు, ఏదైనా ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదన్నమాట. క్రియల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. అసలు ఎందుకు ఇట్లా ఫోకస్ చేస్తున్నారంటే, అసలు ఈ న్యూ ఏజ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది హిందూయిజం అండ్ బుద్ధిజం, ఇది రెండు కలిపితే న్యూ ఏజ్ మూవ్మెంట్. ఓకే, హిందూయిజం అలాగే బుద్ధిజం. ఓకే, హిందూయిజం బుద్ధిజం కలిపితే న్యూ ఏజ్ మూవ్మెంట్. ఓకే, ఎందుకు అని అంటే హిందూయిజం దీంట్లో 3 మార్గాలు ఉంటాయి. ఓకే, ఏంటి ఆ 3 మార్గాలు అని అంటే భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం. ఓకే, సో క్రియలు చేయడం ద్వారా, ఓకే, తర్వాత ఇది కర్మ మార్గం, తర్వాత జ్ఞానం సంపాదించడం ద్వారా, తర్వాత భక్తి మార్గం, భక్తి చేయడం ద్వారా మనం రక్షింపబడతాం, లిబరేషన్ లోకి వెళ్తాం అనేది వారికి సిద్ధాంతం. ఓకే, బుద్ధిజం కూడా అలాగే చెప్తుంది. ఈ రెండింటిని కలిపి వీళ్ళు ఏం చేశారు అని అంటే ప్రాక్టీస్ చేయాలని చెప్పేశారు. ఇంకోటి అంటే వీటి సిద్ధాంతంలో మ్యాన్ కెన్ బి గాడ్, మనిషి దేవుడు కాగలడు. తర్వాత అయితే ఇంకోటి దీంట్లో చెప్పేది, ఈ న్యూ ఏజ్ మూవ్మెంట్ లో ఇంకోటి ఏంటి అని, ఇది క్రిస్టియన్ మూవ్మెంట్. ఓకే, క్రిస్టియన్ కల్ట్ ఇది. ఓకే, ఇది బయటది కాదు, వేరే రిలీజియన్ కాదు, ఇది క్రిస్టియానిటీలోనే ఒక కల్ట్ అనమాట. జస్ట్ మంచి పనులు చేయండి అని చెప్తారు. జస్ట్ బి గుడ్, మంచి పనులు చేయండి అంతే. ఓకే, ఇంకోటి ఏంటంటే వీరు ఏం చెప్తారు, ప్యాంథియిజం అనేది వీరి సిద్ధాంతం. ప్యాంథియిజం అంటే ఏంటంటే, ప్యాంథియిజం అంటే గాడ్ ఈజ్ నాట్ ఏ పర్సన్. దేవుడు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ఫోర్స్, ఆయన ఒక శక్తి అని చెప్తారు అనమాట. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు సరిగ్గా జీవించలేదనుకో, మీకు ఇంకొక రీఇన్కార్నేషన్ ఉంది. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ రిలీజియస్ సిస్టమ్స్ అన్నమాట. అన్ని మతాలని కలుపుకొని ఒక ఒక సపరేట్ మతంగా మనం తయారు కావచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళు చేసేది అంటే వీళ్ళు ప్రాక్టీస్ చేసేది ఏంటంటే వీళ్ళు ఆస్ట్రాలజీని నమ్ముతారు. ఓకే, తర్వాత స్పిరిటిజం, ఆత్మల్ని నమ్ముతారు.
తర్వాత మీడియంస్ నమ్ముతారు, అకల్టిజం నమ్ముతారు, ఓకే, ఈఎస్పిని నమ్ముతారు. ఇంకోటి, గుడ్ వర్క్స్ కెన్ సేవ్, మంచి పనులు నేను రక్షిస్తాయి అనేది కూడా వీళ్ళు నమ్ముతారు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, ఓకే. తర్వాత ఈ న్యూ ఏజ్ మూవ్మెంట్ లో ఇంకోటి ఉంది, అదేంటి అని అంటే థీయిజం. అసలు దేవుని గురించిన ఆలోచన ఇది ఏంటి అని అంటే ఇది ఇది అబ్స్ట్రాక్ట్ ఐడియా, సరిగ్గా అర్థం కాలేంది ఇది, ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది బిలీఫ్. మెయిన్ ఏంటి అని అంటే ఆస్ట్రాలజీ అనేది వాళ్ళ నమ్మే నమ్మకాల్లో ఒక నమ్మకం అన్నమాట. ఆస్ట్రాలజీ అంటే ఏంటి? ఆస్ట్రాలజీ అని అంటే జ్యోతిష్యాన్ని నమ్మడం, నక్షత్రాల్ని నమ్మడం, ప్లేసెస్ ని నమ్మడం, ఇట్లాంటివన్నీ అన్నమాట. ఇంకోటి ఏంటంటే హ్యూమన్స్ హ్యావ్ హెవెన్లీ పవర్. మీకు ఒకటి తెలుసా, మీకు అందరికీ ఓ పరలోకపు శక్తి ఉంది మీకు. అది మీకు మీకు తెలీదు మీలో ఉన్నట్టు. ఎప్పుడైతే ఉందని తెలుసుకుంటావో అప్పుడే నువ్వు రక్షింపబడ్డావు, అంతే. మీకు అర్థమైందా నేను చెప్పేది? మీకు అర్థమైందా? అర్థమవుతుందా? ప్రతి మనిషిలోనూ ఒక పరలోకపు తెలియని శక్తి ఉంటుంది, ఎవరికి తెలియదు అది. అయితే ఆలోచన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ 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 సడన్ గా ఏమైపోతావంటే సడన్ గా ఓ నాలో ఈ పరలోక పవర్ ఉందని తెలుసుకుంటావు సడన్ గా. దాంట్లో ఎన్లైట్మెంట్ అంటారు. ఎప్పుడైతే నీకు అది ఉందని తెలుస్తుందో అప్పుడు నువ్వు రక్షింపబడ్డావు, అంతే. అర్థమవుతుందా? యా, యు గాట్ మై పాయింట్. హలో, ఆల్ ఆర్ దేర్? ఉన్నారా అందరూ? అవును సార్, అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్. యా, యా, థ్యాంక్ యూ. సో రైట్, ఇది న్యూ ఏజ్ మూమెంట్, ఓకే. తర్వాత ఆల్రెడీ మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం మనం మన మన సహోదరుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అదేంటి అని అంటే హిందూయిజం. సో వీరి సిద్ధాంతాలు ఏంటి అని అంటే మెనీ గాడ్స్, వీ కెన్ ఆల్సో బి గాడ్, మనం కూడా దేవుడు కావచ్చు. తర్వాత అనిమల్స్ కూడా, జంతువులు కూడా దేవుడు అన్న వారి సిద్ధాంతం. ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు కూడా క్రియల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, క్రియలు అంటే మంచి పనులు అన్నమాట, ఓకే. ఓకే, హిందూయిజం. ఎప్పుడైనా నేను హిందూయిజం గురించి సపరేట్ టాపిక్ ఒక చెప్పాను కదా, ఒక 1 వీక్ కోర్స్ తీసుకుంటానని. సో డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇన్ ఫ్యూచర్ హిందూయిజం గురించి, ఇస్లాం గురించి, తర్వాత గాస్పల్ గురించి, ప్రీచింగ్ ఎట్లా చేయాలి, గాస్పల్ ప్రీచింగ్. సో ఇవన్నీ గురించి చెప్తాను. ఎవరికైనా మళ్ళీ అనౌన్స్మెంట్ జరుగుతుంది, ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే థియాలజీ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా నిజంగా ఉంటే, సో నెక్స్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సో మీరు మాకు నేమ్స్ ఇచ్చినట్టయితే డెఫినెట్లీ అందులో మీరు జాయిన్ చేయబడతారు, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్యాచ్ కి మాత్రం ఫీజు లేదు. అయితే నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఫీజు ఉంటుంది అనమాట. ఫీజు ఉంటుంది. నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ఫీజు ఎక్కువ ఉండదు, మళ్ళీ వేలు ఏముండదు, ఓకే. సో ఫీజు చాలా తక్కువ ఉంటుంది, అఫోర్డబుల్ ఫీజే. సో డెఫినెట్లీ యూ కెన్ జాయిన్. ఇంకోటి ఏంటంటే ఈ వేదాంత పాఠశాల సండే కంటిన్యూస్ గా జరుగుతుంది, ఓకే, నెక్స్ట్ బ్యాచ్ నుంచి కూడా. అయితే మధ్యలో వారం రోజులు, 6 రోజులు, లేకపోతే 3 రోజులు, 5 రోజులు సపరేట్ కోర్సెస్ జరుగుతాయి. సపరేట్ ఫోకస్ చేసి ఒక సబ్జెక్ట్ మీద మాత్రమే, లేకపోతే ఒక టాపిక్ మీద మాత్రమే కోర్సెస్ జరుగుతాయి. సో అప్పుడు కూడా మీరు జాయిన్ కావచ్చు, ఓకే. దానికి రిజిస్ట్రేషన్ ఫీజు చాలా ఉంటాయి. సో అది పోస్టర్ లో మీకు ఇన్ఫార్మ్ చేసేటప్పుడు చెప్తాను. ఎవరికైనా నిజంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ పర్సనలీ మెసేజ్ మీ ఇన్ వాట్సాప్. సో వి విల్ టాక్. తర్వాత ఏంటంటే సైంటాలజీ అనేది ఇంకొకటి ఉంది. సైన్స్ ఎక్కువ నమ్ముతారు అన్నమాట. వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళు బిలీఫ్ ఇన్ జూడాయిజం, అంటే యూదా మతాన్ని, అలాగే హైందవత్వాన్ని, హిందూయిజం నమ్ముతారు. రెండు మిక్స్ చేస్తే వచ్చేది సైంటాలజీ. ఇంకోటి దీంట్లో వీరు నమ్మేది ఏంటంటే మనిషి దేవుడు అని నమ్ముతారు. మీకు ఇంకో నెక్స్ట్ పాయింట్ చదవండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేంటి అని అంటే జీసస్ ప్లేస్ లిటిల్ రోల్, చాలా చిన్న రోల్ ని ప్లే చేస్తారు ఇన్ దెమ్. ఎప్పుడు ఎక్కడ అన్నానంటే వాళ్ళు రక్షింపబడ్డానికి అసలు యేసు ప్రభు చిన్న రోల్, అసలు యేసు ప్రభు పాత్రే లేదు అని చెప్తారన్నమాట.
మళ్ళీ అసలు పాత్ర ఎవరు మళ్ళీ చేసేది ఎవరు అంటే వాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళు రక్షింపబడతారు. మంచి పనులు. అసలు యేసుప్రభు ఏం చేయడు అనమాట. ఓకే అని వీళ్ళ సిద్ధాంతం అది. ఓకే. తర్వాత ఇంకోటి ఉంది కల్ట్, బహాయ్. ఈ పేరు విన్నారా ఎప్పుడైనా? బహాయ్ విన్నారా పేరు? బహాయ్. ఓకే. ఈ బహాయ్ దీంట్లో కూడా మ్యాన్ ఈజ్ గుడ్. మనిషి అసలు పాపి కాదు. మనిషి పాపే కాదు, అసలుకి మనిషి చాలా మంచోడు అనమాట. చాలా మంచోడు. అయితే ఈ మంచి మనిషిని ఒక పాపిగా, అసలు పాపిగా ఎలా తీర్చబడ్డాడు? చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమైతే ఉన్నాయో ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఈ మంచి మనిషి ఎవరైతే ఉన్నారో చెడ్డ మనిషిగా అయిపోయాడు అని చెప్తారు. అసలు నువ్వు నేను చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల పాప అయ్యాం అని వీళ్ళు చెప్తారన్నమాట. తర్వాత వీళ్ళు కూడా మంచి పనులు చేస్తే నువ్వు పడతావు అని చెప్తారు బహాయి వాళ్ళు. సో దానికి సంబంధించిన కోటింగ్ ఎన్కౌంటర్ వర్సెస్ అక్కడ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ లో ఇచ్చినట్టు చూసాం. తర్వాత ఇంకోటి కల్ట్ ఉంది, అదేంటి అంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్. వెరీ 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 ఫేమస్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు. వీళ్ళు సిద్ధాంతం ఏంటి అంటే వీళ్ళు దే ఎంఫసిస్ ఇన్ అబ్జర్వింగ్ ద సబ్బాతు చేయాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి. అండ్ ఇంకోటి 10 ఆజ్ఞలను కూడా పాటించాలి అని చెప్తారు. విశ్రాంతి దినాన్ని పాటించాలి, అలాగే 10 ఆజ్ఞలు కూడా పాటించాలి అని చెప్తారు అన్నమాట. ఒకవేళ మీరు నిర్గమాకాండం లేకపోతే ద్వితీయోపదేశ కాండం చదివితే అక్కడ సబ్బాతు ఎవరు పాటించాలి అంటే విశ్రాంతి దినాన్ని ఎవరు పాటించాలి, ఎందుకు పాటించాలని దేవుడే చెప్తాడు. సపరేట్ మనం కాదు, దేవుడే చెప్తాడనమాట. మీరు మీరు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు కాబట్టి అనే పదాన్ని అదే పనిగా చెప్తాడు దేవుడు. ఓకే. తర్వాత బుద్ధిజం వీరు సిద్ధాంతం ఏంటంటే మనిషి ఒకవేళ రక్షింపబడాలంటే తనంతకు తానే రక్షింపబడగలడు, ఎవరి సాయం అవసరం లేదు. ఓకే. తర్వాత మంచి పనులు చేస్తే నేను మనం అందరం రక్షింపబడచ్చు అని వీరి సిద్ధాంతం. ఓకే. ఇది ఒక కల్ట్. ఇంకోటి ఏంటి అంటే యూనిటేరియన్ యూనివర్సలిస్ట్ అనేది ఇంకొక సిద్ధాంతం అంటే కల్ట్. సో వీళ్ళు త్రిత్వాన్ని నమ్మరు, అసలు బైబిల్ని నమ్మరు. బైబిల్ నమ్మరు అనమాట. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు, అసలు రక్షకుడు కాదు అని చెప్తారు. తర్వాత నరకం లేదు అని చెప్తారు. తర్వాత యేసు ప్రభు మంచి టీచర్ ఆయన, మంచి మనిషి అంతే, అంత మాత్రం ఉన్నానంటే దేవుడు అని చెప్పొద్దండి అని చెప్తారు వీళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ క్యారెక్టర్ని బట్టి, అంటే మంచి క్యారెక్టర్ ఉంటే మీరు రక్షింపబడచ్చు అని చెప్తారు వీళ్ళు. అంటే రక్షింపబడాలంటే మంచి క్యారెక్టర్ ఉండాలన్నమాట. తర్వాత ఇంకోటి అంటే వీళ్ళు కూడా మంచి పనులు చేస్తే రక్షింపబడతావు అని చెప్తారు. క్యారెక్టర్ ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. యూనిటేరియన్ యూనివర్సలిస్ట్ అన్నమాట. ఓకే. తర్వాత యా యు జస్ట్ వెయిట్. yeah, so these are theological definitions. రైట్. తర్వాత నేను ఆల్రెడీ చెప్పినట్టు యెహోవా సాక్షులు అన్న వాళ్ళు ఇది ఒక అధికారిక సంస్థ. ది వాచ్ టవర్ బైబుల్ అండ్ ట్రాక్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, WBTS అని అంటారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ పక్కన ఇచ్చాను నేను, చూసారా పక్కన మ్యాగజైన్ అట్లా ఉంటుంది అనమాట. ఆ పైన వాచ్ టవర్ అనే బుక్ పట్టుకొని వచ్చారనుకోండి ఎవరైనా, అది మీకు కనబడింది అనుకోండి, ఓ వీళ్ళు యెహోవా సాక్షులు అని ఈజీ గుర్తుపట్టచ్చు. ఓకే. తర్వాత విదేశాల్లో ది ఇంటర్నేషనల్ బైబిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని కూడా వీళ్ళని అంటారు. ఓకే. తర్వాత జెహోవా విట్నెసెస్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ అనేది మీరు ఒకవేళ ప్రశ్న అడిగితే దీని వ్యవస్థాపకుడు. నేను ఎందుకు యెహోవా సాక్షుల గురించి ఎక్కువ చెప్తున్నానంటే ఇది ఎక్కువ ఫాస్ట్ గా గ్రో అవుతుంది కాబట్టి
దీని గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దీని వ్యవస్థాపకుడు చార్ల్స్ టెజ్ రజెల్ అనే వ్యవస్థాపకుడు. పక్కన ఫోటో ఇచ్చాను చూడండి. 1852 నుంచి 1916 వరకు బ్రతికాడు. తర్వాత ప్రస్తుతం ఆయన చనిపోయిన తర్వాత గవర్నింగ్ బాడీ రూల్ చేస్తాను దాన్ని. ఓకే, దానికి సపరేట్ కమిటీ కూడా ఉంటుంది. తర్వాత ప్రపంచ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో, బేతెల్లో, తర్వాత బ్రూక్లిన్ లో ఉంది అనమాట. వాళ్ళ ప్రధాన కార్యాలయం. అక్కడి నుంచి మ్యాగజైన్స్ వస్తాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా, ఓకే, ప్రపంచవ్యాప్తంగా దీనికి సభ్యత్వం ఎంత ఉంది? 232 దేశాల్లో 5.6 మిలియన్స్ అంతమంది ఉన్నారు ఫాలోయర్స్ వీళ్ళకి. అమెరికాలోనే 1.1 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు చర్చి పేరు ఏం పేరు తెలుసా? ఒకవేళ వీళ్ళు చర్చి కట్టుకున్నారు అనుకో, దాని పేరు కింగ్డమ్ హాల్. వాళ్ళ చర్చి పేరు కింగ్డమ్ హాల్ అన్నమాట. ఓకే, తర్వాత ఇంకోటి వీళ్ళని పబ్లిషర్స్ అని కూడా పిలుస్తారు. వీళ్ళ ప్రచురణలో ఏంటి అని అంటే తెలుగులో కావలికోట, వాచ్ టవర్ అన్న దాన్నే కావలికోట అంటారు. కావలికోట యెహోవా రాజ్యం ప్రకటిస్తోంది అనేది మీనింగ్ అన్నమాట. ఓకే, తర్వాత 122 మిలియన్ కాపీలు 132 భాషల్లో ఒక నెలకు 132 భాషల్లోకి తర్జుమా చేయబడతాయి, ప్రచురింపబడతాయి. ఓకే, తర్వాత తర్వాత హోలీ స్క్రిప్చర్స్ న్యూ వరల్డ్ ఇది చూడండి, ఇది కొత్తది. ట్రాన్స్లేషన్స్ లో కూడా కొంతమంది అడుగుతా ఉంటారు, ఏ ట్రాన్స్లేషన్ చదవాలి? ఒకవేళ మీరు తెలుగు వాళ్ళు అయితే బిఎస్ఐ, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, తర్వాత గిద్యోను, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి మీరు చదవచ్చు ట్రాన్స్లేషన్. అయితే ఇంగ్లీష్, ఒకవేళ మీరు ఇంగ్లీష్ బైబిల్స్ చదువుతా ఉంటే ట్రాన్స్లేషన్స్ లో కూడా కేజేవి, ఎన్కేజేవి, ఈఎస్వి, తర్వాత ఆర్ఎస్వి, ఎన్ఆర్ఎస్ చాలా ఉన్నాయి. ఓకే, దాంట్లో ఒకవేళ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనేది బైబుల్ మీ కంటికి కనబడితే డోంట్ రీడ్. ఎందుకనంటే అది యెహోవా సాక్షుల యొక్క బైబిల్. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకోటి కింగ్డమ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ అని కూడా ఉంది. చూడండి, ట్రాన్స్లేషన్స్ బైబుల్లా, అయ్యో బైబులే అని అనుకుంటాం. నో 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 నో. తర్వాత నిత్య జీవానికి దారి తీసే జ్ఞానం, జీవించిన గొప్ప వ్యక్తి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, మీరు ఈయన గురించి ఒకవేళ హిస్టరీ కావాలంటే ఈ హిస్టరీ చెప్పేసిన తర్వాత ఐ విల్ ఓకే ఐ విల్ లీవ్. 1870లో రజెల్ అండ్ టైమ్స్, ఓకే, రజెల్ అనే వ్యక్తి ఎండ్ టైమ్స్, ఓకే, ఎండ్ టైమ్స్ అనే సిద్ధాంతాల, ఎండ్ టైమ్స్ అంటే చివరిలో ఏం జరుగుతుంది, ఓకే, ఏం జరుగుతుంది అనే సిద్ధాంతాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి ఆయన ఏం చేశాడంటే బైబిల్లో అంటే పర్సనల్ గా, ఓకే, బైబిల్ అంటే థియాలజీలో ఏం చేయలేదు, పర్సనల్ గా బైబిల్ అధ్యయన బృందాన్ని ఒక కమిటీని ప్రారంభించాడు అనమాట, ఎండ్ టైమ్స్ అనే దాన్ని. అయితే 1884లో ఏం జరిగిందంటే ది జియోన్ వాచ్ టవర్ అండ్ ట్రాక్ సొసైటీ, దానికి ఏమయ్యాడంటే ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఓకే, తర్వాత ఇంకోటి మీకు ఇంకోటి తెలుసా? ఎప్పుడైతే ఈ ట్రాక్ సొసైటీ అధ్యక్షుడు అయ్యాడో, థియాలజీ ఉంది కదా, వేదాంత శాస్త్రం, ఈ కార్యక్రమాన్ని దాన్ని ఏం చేసిందంటే యాక్చువల్ గా అడ్డుపడింది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో చాలా మంచోడుగా ఉన్నాడేమో, థియాలజీలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని కొంతమంది ఈ కార్యక్రమాన్ని నిర్దేశించారు. ఓకే, నిర్దేశించారనమాట, ఒప్పుకున్నారు కొంతమంది. అయితే తెలియదు అనమాట, దాని తర్వాత ఇది ఒక కల్ట్ గా ఏర్పడుతుంది, తర్వాత ఇది ఒక శాఖగా ఏర్పడుతుంది, బైబిల్ కి వ్యతిరేకంగా టీచింగ్స్ ఉంటాయి, దే డోంట్ నో. అయితే 1884 నుండి 1960 వరకు ఆయన అధ్యక్షుడుగానే ఉన్నారు. 2001 వరకు నలుగురు అధ్యక్షులు రస్సెల్ ను అనుసరించారనమాట. 2001 వరకు వాళ్ళు ఎవరంటే 4 మెంబర్స్, జోసెఫ్ ఎఫ్ రూథర్ఫోర్డ్, తర్వాత నాథన్ హెచ్ నార్, ఫ్రెడరిక్ డబ్ల్యూ ఫ్రాంచ్, తర్వాత మిల్డన్ జి
ఎన్ఎల్ ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ఓకే, ఇది నోట్స్ మీకు పంపిస్తాను. యూ కెన్ డెఫినెట్లీ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, తర్వాత ఈ డబ్ల్యూబిటిఎస్ అనేది వీళ్ళు కనిపెట్టారుగా, దాని ఆస్తులను రక్షించడానికి థియోలాజికల్ గవర్నెన్స్ నుండి కార్పొరేట్ పాలనను వేరు చేసే అధునాతన ప్రణాళిక ద్వారా నిర్వహించబడుతుంది. థియోలాజికల్ గా గవర్న్ నుండి వీళ్ళు వేరైపోయారు అనమాట. ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ నేను చెప్పాను, చార్ల్స్ రాజల్ ఏం చేశారు? థియాలజీతో కలిశారు. దాని తర్వాత బాగా డబ్బు వచ్చేసరికి దాంట్లో నుంచి బయటకు వచ్చేసారు. ఓకే, వీళ్ళు అసలు జెహోవా విట్నెసెస్, యెహోవా సాక్షులు అసలు ఏం నమ్ముతుంది అంటే సేమ్ 66 పుస్తకాలనే ఏంటి ఓటి పాత నిబంధన కొత్త నిబంధనలనే వస్తుంది. అయితే బిఎస్ఐ బైబిల్ కాదు, పక్కన ఒక బైబిల్ ఇచ్చారు చూసారా, అది బైబిల్, వాళ్ళ బైబిల్ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్. ఓకే, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అది చదివితేనే మీకు అర్థమవుతుందని చెప్తారు అనమాట వీళ్ళు. ఓకే, సో దీస్ ఆర్ ద బైబిల్. ఓకే, పైన బైబిల్, మన బైబిల్ ఇచ్చాను, దాన్ని చూడండి. మనిషి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడి దగ్గరికి చేరగలడు, అది కదా మీనింగ్. అయితే ఈ వాచ్ టవర్, ఈ యెహోవా సాక్షి మనిషి, ఓకే, పోప్ ద్వారా, స్లేవ్ క్లాస్ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడి దగ్గరికి పోతారు. మధ్యలో ఈ స్లేవ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఆ స్లేవ్ క్లాస్ ఎవరంటే వీళ్ళే వాచ్ టవర్. మనిషి వాచ్ టవర్ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడి దగ్గరికి వెళ్తారు. ఓకే, ఒకవేళ మీరు నేను వాచ్ టవర్ లో లేకపోతే మీరు వెళ్ళరు అనమాట. ఓకే, యెహోవా ఒక్కడే దేవుడు, దేవుని పేరు అని చెప్తారనమాట. ఓకే, తర్వాత యెహోవా ఆత్మ శరీరంతో ఆత్మజీవి అండ్ హీఈస్ నాట్ ఓమ్నీ ప్రెసెంట్ అని చెప్తారు. ఆయన ఆత్మ శరీరంతో ఆత్మజీవి, ఆయన ఆత్మజీవి, ఆయన అన్ని చోట్ల ఉండడు. అర్థమవుతుందా మీకు? తర్వాత త్రిత్వాన్ని నమ్మరిల్లు, తర్వాత ఇవన్నీ చెప్పాను నేను ఆల్రెడీ. ఓకే, ఇంకోటి, యేసుక్రీస్తు గత యుగాల్లో దేవదూతగా ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఆయన సృష్టింపబడ్డాడు గత యుగాలు ఎప్పుడో. ఓకే, అతను అంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు జన్మించాడు. చాలా మందికి విమోచన క్రయధనంగా, చూడండి అక్కడ చూడండి, బాగా చూడాలి. ఎలాగా చనిపోయాడు చూడండి, చదవండి. ఎలాగ చనిపోయాడు? 2వ పాయింట్, ఎలాగ చనిపోయాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ చనిపోయాడు? బైబిల్లో ఎలాగ చనిపోయాడు? సిలువ వేసి కదా, యేసు ప్రభువారికి సిలువ వేశారు కదా. అయితే 2వ పాయింట్లో చూడండి, యెహోవా సాక్షులు ఏం చెప్తారు? యేసు ప్రభుని ఏం చేశారు? ఎవరైనా ఉన్నారా? నోబడీ ఇస్ దేర్. సిలువ వేయబడ్డాడని, ఇక్కడేమో ఊరి తీయబడ్డాడని అది చూసారా ఎంత వక్రీకరణ? యేసు ప్రభువారిని ఉరి తీశారనమాట, ఉరి. ఓకే, అందుకే టార్చర్ అనే పదం వాడే కదా నేను, టార్చర్ చేసి చంపారని. ఓకే, ఇంకోటి బాగా గమనించాలా, అసలు యేసు ప్రభు దేవుడు ఎప్పుడయ్యాడో తెలుసా? మీకు ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు వారు దేవుడు ఎప్పుడయ్యాడు? యేసు ప్రభు వారు దేవుడు ఎప్పుడయ్యాడు? ఎవరైనా చెప్తారా? వీళ్ళ ప్రకారం ఆఫ్టర్ బ్యాప్టిజం, కానీ ఆది నుంచే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ఆయన దేవుడు అన్నమాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవునే, వాక్యమే దేవుడు కదా. ఓకే, సో అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు బాప్తీసం తర్వాత యేసు ప్రభు దేవుడు అయ్యాడు, మెస్సయ్య అప్పుడు అయ్యాడు అనమాట. ఓకే, అప్పటి నుంచి అయ్యాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన సిలువ మీద కానీ చనిపోయింది, సిలువ మీద కాదు, ఒక కొయ్య అంటే ఒక మొద్దు మీద చనిపోయారు అని వీళ్ళు చెప్తారు. తర్వాత చనిపోయిన వారి నుండి
సజీవుడిగా లేచాడన్నమాట. చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా ఆధ్యాత్మికంగా శరీర రకంగా కాదు. అసలు యేసు ప్రభువు పునరుద్ధానుడు అయ్యాడు. అయితే ఎలా అయ్యాడు అని అంటే శరీరం కాదు, శరీరంగా కాదు ఆయన లేచింది, ఆధ్యాత్మికంగా, స్పిరిట్. అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు వారు గాస్పల్స్ లో నన్ను తాకండి, నన్ను ముట్టండి, ఈ శరీర మాంసాలు దెయ్యాలకు ఉంటాయి, భూతాలకు ఉండవు కదా అని చెప్తాడు కదా ఆయన. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు వచనాలు చదువుతారు, వీళ్ళకి బుక్ గురించి కానీ ప్యాసేజీల గురించి కానీ తెలీదు. అందుకే మనం కూడా వచనాలు చదవడం మానేసేయండి. వచనాలు కాదు మనం చదవాల్సింది, బుక్ చదివితే బుక్ అంతా చదవండి, లేకపోతే ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఆ ప్యాసేజ్ చదవండి. అప్పుడు మనకు అర్థం అవుతుంది. వచనాలు చదివితే ఆ వచనాల ద్వారా తెలుగు భాషలో ఉంది కాబట్టి భాష అర్థం కావచ్చేమో, ఎందుకంటే తెలుగులో ఉంది కాబట్టి. అయితే దాంట్లో ఉన్న సత్యం, అందులో ఉన్న కల్చర్, అందులో ఉన్న ట్రెడిషన్, అందులో ఉన్న చుట్టూ జరుగుతున్న సన్నివేశాలు, అసలు యేసు ప్రభు ఎందుకు మాట్లాడాడు ఇలాగా, సో ఇవన్నీ నాకు తెలియవు. సత్యంలో నుంచి నేను దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభు ఆల్రెడీ వచ్చాడు తెలుసా, ఆల్రెడీ వచ్చేసాడు. మనం వెళ్ళలే, పరలోకానికి వెళ్ళలేదు. యేసు ప్రభు చాలా సార్లు వచ్చేసి చూడండి. 1878లో వచ్చేసాడు, 1914లో వచ్చేసాడు, 1915లో. చూడండి ఎందుకు యేసు ప్రభు వచ్చాడు, దీన్ని ఎందుకు పట్టుకున్నాడు రజల్, ఎవరైనా చెప్పగలరా? ఎందుకు చెప్పాడంటారు? నేను ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పా ఎందుకు చెప్పారు. ఎనీబడి ఎందుకు యేసుప్రభు వచ్చాడు అని చెప్పారు? ఎందుకంటే ఈయన ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎలా, ఎండ్ టైమ్స్ కదా, అంత్య దినాల్లో జరిగే సన్నివేశాలను బట్టి దాని మీద ఫోకస్ చేశాడు కాబట్టి. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఓకే, సంఘాలలో మోసపోయే గుంపు ఉంటుంది అనమాట. నన్ను మోసం చేయండి అంటా ఉంటారు. ఓకే, సో వాళ్ళని ఈజీగా మోసం చేసేయచ్చు. ఎందుకు? ఆల్రెడీ మోసపోవాలనే, ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో దేవుడి మీద కాక, వాక్యం మీద కాక, ప్రభువు మీద కాక, వీళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి అని అంటే డబ్బు మీద, తర్వాత లోక ఆశల మీద, దీన్ని ఎంజాయ్ చేయాలనే విషయాలతో ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళ వీక్నెస్ పాయింట్ ఏంటి దాన్ని పట్టుకొని దాని మీద ఏదైనా టీచింగ్ చేశారు. ఈ వ్యక్తి ఏంటి, సో దీని గురించి టీచ్ చేస్తున్నారు, ఇదంటే నాకు చాలా ఇష్టం అని దాని మీద ఆకర్షింపబడి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, సో ప్రస్తుతం స్వర్గంలో రాజుగా పరిపాలిస్తున్నాడు, మరియు త్వరలో బహిరంగంగా తిరిగి వస్తాడనమాట అని వీళ్ళు నమ్ముతారు అనమాట. తర్వాత మానవుని ఆత్మ మరణంతో వెళ్ళిపోతుంది, అది జీవశక్తి అని అంటారు. మరణం వద్ద మీకు ఇంకోటి తెలుసా, ఆత్మ ఇప్పుడే స్లీప్, దాని ఏమంటారు, సోల్ స్లీప్ అనే డాక్టరీని చెప్పాను కదా, ఆత్మ నిద్రపోతుంది, ఆత్మ పడుకుంటుంది అన్నమాట, అలా పడుకుంటుంది. ఓకే, మోక్షానికి నిశ్చయిత లేదు, పునరుద్ధాన ఆశ మాత్రమే. పునరుద్ధానం అనేది ఆశ అంతే, ఏది నిశ్చయిత కాదు, ఏది రైట్. తర్వాత స్వర్గం మరియు పరదేశు భిన్నంగా ఉంటాయని చెప్తారు అన్నమాట. ఓకే, తర్వాత రక్షింపబడిన సాక్షుల్లో కేవలం 1,44,000 మంది మాత్రమే వెళ్తారు. ఓకే, వీరి ప్రకారం ఈ రోజుల్లో 8,700 మంది మాత్రమే సజీవంగా ఉన్నారు. వీళ్ళు టాక్టిక్స్ చూసారు ఎలా ఇస్తున్నారో. 600 బిలియన్స్ మెంబర్స్ మొత్తం ప్రపంచంలో ఉంటే వాళ్ళు మాత్రమే వెళ్తారు, ఇంకా ఎవరు వెళ్ళరు అనమాట. ఓకే, తర్వాత యేసు ప్రభు, నరకం అనేది చనిపోయిన వారి స్థలం మాత్రమే, శాశ్వత శిక్ష కాదు అది. ఎంత బాగుంది ఇది. ఇప్పుడు మనం అందరం చర్చెస్ లో నరకంలో అగ్ని ఆడదు, పురుగు చాదు, యేసు ప్రభు నమ్ముకోకపోతే, రక్షింపబడకపోతే అని ఎంత సీరియస్ గా చెప్తా ఉన్నాం కదా. వీళ్ళు సడన్ గా వచ్చి అసలు నరకం అనేది ఒక స్థలం మాత్రమే, అక్కడ శాశ్వతంగా మీరు ఉండరు, మధ్యలో బయటికి రావచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒక ఏసీ రూమ్ లో నుంచి
బయటకు వచ్చినట్టు అర్థమవుతుందా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయచ్చు. ఎంత బాగుంది టీచింగ్ ఇది, చూడండి ఒకసారి. ఇంకా ఎవరు వెళ్ళకోకుండా ఉంటారా? సో మనం అందుకే మనం చాలా జాగ్రత్తగా బైబుల్ ఏం టీచ్ చేస్తా ఉంది అనేది మనం జాగ్రత్తగా చదవాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారానికి లొంగొద్దు. ఓకే. ప్రతిజ్ఞ చేయొద్దు, నేషనల్ యాంథమ్ ఇట్లాంటివన్నీ పాడకూడదు వీళ్ళ ప్రకారం. రక్త మార్పిడి అంటే బ్లడ్ ఎవరికి ఇవ్వకూడదు అనమాట మీరు. లేకపోతే మీరు చనిపోయే స్థితిలో ఉన్నారనుకోండి, ఎవరు బ్లడ్ ఎక్కించుకోకూడదు మీరు. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారుగా. ఆ పాపంలో ఉన్న అంటే బ్లడ్ కూడా పాపమే కదా. ఒకవేళ మీరు బ్లడ్ ఎక్కించుకున్నారనుకో మీ పాప అయిపోతారు మీరు. అర్థమవుతుందా? ఓకే. సో ఓటు వేయొద్దు అని చెప్తారు వీళ్ళు, ఓటు వేయొద్దు. ఓకే, రైట్. యా. సో ఇది యెహోవా సాక్షుల గురించి మనం విన్నాం. ఈ నోట్స్ మీకు పంపిస్తాను, దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో అది మీకు పంపిస్తే ఇట్ విల్ బి